ఇక్కడ చూడండి, ఆఫీసర్లు హుందాగా వ్యవహరించాలి, సభలు సమావేశాలు దిగజారి ప్రవర్తించదు, అంకిత భావం నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలి, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు, సిఎస్ రామకృష్ణరావు ఆదేశాలంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని చాలా పెద్ద ఎత్తున అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఐఏఎస్ అధికారులు తమ యొక్క పదవులను, కీలకమైన పదవులు పొందడానికి, కీలకమైన శాఖల్లో వాళ్ళ అధికారులుగా ఉండడానికి ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాళ్ళు మొక్కుతూ ఉంటారు. గతంలో కేసీఆర్ కాళ్ళు ఎవరు వెంకటరామరెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి ఏ విధంగా మొక్కడం మనం చూసినాం. అదేవిధంగా అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు అనుకుంటా పేరు ఏదో ఉంటుంది, ఆయనే పెద్ద ఎత్తున కేసీఆర్ కాళ్ళు మొక్కే సందర్భాలు చూసినాం. ఇట్లా కాళ్ళ దగ్గర మోకరిల్లినటువంటి సందర్భాలు అధికారులు చాలా సందర్భాలను చూసినాం. నిన్న దానిపైన కేసీఆర్ ఎప్పుడు కూడా స్పందించలేదు. కానీ నిన్న మహబూబ్నగర్లో ఒక మీటింగ్లో శరత్ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి రేవంత్ రెడ్డి కాళ్ళు మొక్కడానికి ట్రై చేసిండు. రేవంత్ రెడ్డి వారించి నిన్న చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు తోటి ఒక స్పష్టమైనటువంటి వార్నింగ్ ఇప్పించిండు. ఎవరైనా అధికారులు పరిధి దాటి ఈ విధంగా కాళ్ళు మొక్కేట పరిస్థితి వస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి అన్నారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏ విధమైన తేడా ఉందో మనం గమనించాలి. అది నియంత పోకల్లో కూడా పాలన, ప్రజాస్వామ్య పాలన ఏ విధంగా, వీటి తేడాలు ఏ విధంగా ఉంటాయనేది గమనిస్తే తెలుస్తుంది. సో అధికారులు కూడా మీ పదవుల కోసం, మీ కీలకమైనటువంటి శాఖల కోసం కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఉంది. మీరు ఐఏఎస్ అధికారులు, దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీస్ ఉన్నటువంటి అధికారులు, మీరంతా కూడా ఇట్లా చేస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా. అటు స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నారు, మీలాంటి వాళ్ళు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు కలంకితులుగా తయారైనరు, తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఇంకా ఇప్పటికైనా మారండి, కొంచెం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పనిచేయండి తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి మీ స్వార్థ ఆర్థిక రాజకీయ అన్ని ప్రయోజనాల కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. అధికారులు అన్నప్పుడు ఒక హుందాతనంగా వ్యవహరించండి. మీరు దేశంలో ఒక అత్యున్నతమైన సర్వీస్ ఉన్నటువంటి అధికారులు, మిమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు. ఏమి ఈ పాలకుడు ఉంటే ఉన్న 5 సంవత్సరాలు ఉంటాడు, పోతాడు. మీరు మంచిగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, నిక్కచ్చిగా పనిచేస్తే, ప్రజల కోసం పనిచేస్తే పదవులు వద్దన్న మీకు తన్నుకుంటూ వస్తాయి. ఇప్పటికైనా మారండి. కాళ్ళు మొక్కుడు, వాళ్ళ కాళ్ళు ఒత్తుడు, బాంచరిగిరి చేసుడు ఇవన్నీ మానేయండి. మాని తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర ప్రజల దృష్ట్యా వాళ్ళ కోసం పనిచేసే పరిస్థితి తెచ్చుకోండి. సిగ్గు శరం ఉండాలి కొంచెమైనా.